హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే అన్ని బ్యాంక్ అకౌంట్‌లకు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిందేనా? దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిందేనా అనేది న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఎస్బీఐ మినహా దాదాపు అన్ని సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎస్బీఐ తప్ప మిగతా ఏ సేవింగ్స్ అకౌంట్‌లో అయినా మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందట. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‌లో అయితే అవసరం ఉండదు. జీరో బ్యాలెన్స్ ఉంటుంది కదా! వాళ్ళకైతే ఏం అవసరం ఉండదు. సగటుగా గ్రామాల్లో చూసుకుంటే రూ. 500 అయితే మెయింటైన్ చేయాలంట. సెమీ అర్బన్ ప్రాంతాల్లో చూసుకుంటే రూ. 1000 అయితే మెయింటైన్ చేయాలంట. అర్బన్ గానీ, మెట్రో నగరాల్లో గానీ 2000 దాకా అయితే మెయింటైన్ చేయాలంట మినిమమ్ బ్యాలెన్స్. నెక్స్ట్ లేకపోతే ప్రాంతాన్ని బట్టి ఛార్జీలయితే ఉంటాయంట. రూ. 100 ఉండొచ్చు, రూ. 150 ఉండొచ్చు, రూ. 250 కూడా ఉండొచ్చనమాట. పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంటుందంట. కరెంట్ అకౌంట్ విషయంలో ఛార్జీలు వేరుగా ఉంటాయంట. కాబట్టి మీరైతే ఎస్బీఐ కాకపోతే వేరే బ్యాంకులో అయితే మీకి మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. లేదంటే పెనాల్టీ అయితే పడుతుంది. ఇదైతే అందరికీ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మన వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.